మీరు ఏం చేస్తున్నారో ఎలా ఆలోచిస్తున్నారో మీకే తెలియడం లేదండి. ఇంకా ఇంకా మీ పగ ఎవరి మీద ఉందండి? అసలు ఆ వర్ష ఎవరో తెలుసా? తెలిస్తే మీరు ఈ పని చేస్తుండేవారు కాదు. తెలియకే మీరు ఇంతకు తెగించారు. అసలు ఆ వర్ష ఏంటి పూర్ణ, వర్ష ఎవరో తెలిస్తే అంటున్నావు? నువ్వేమైనా నా దగ్గర దాస్తున్నావా? నాకు తెలియని విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? ఎవరంటారేంటండి? మన మనవరాలి పేరు పెట్టుకుంది కదా వర్ష. ఆ పేరు చూసే కదా తనని మనం అంత చేరదీశాం. మన వర్ష ఎక్కడుందో తెలీదనే కదా ఈ వర్షాన్ని మనం మన మనవరాలిగా చూసుకున్నాం. మరి ఆ మనవరాలి మీద ప్రేమ ఇప్పుడు ఇప్పుడు పగగా ఎలా మారిపోయిందండి? ఏమండి, వర్షాలో మనం మనవరాలి చూసుకున్నాం కదా, అలాంటి మనవరాలి ప్రాణం తీయాలనుకోవచ్చా? చూడు పూర్ణ, నా మనవరాలు వర్ష ఈ వర్ష ఎప్పటికీ ఒక్కరు కాదు. పేరు ఒక్కటైనంత మాత్రాన ఇద్దరు ఒక్కటైపోరు. మన రక్తం పంచుకు పుట్టిన మనిషి ఎలా ఆలోచిస్తుందో, మనకి సంబంధం లేని మనిషి ఎలా ఆలోచిస్తుందో నాకు బాగా తెలుసు. నువ్వు ఈ వర్షాన్ని మనవరాలనుకున్నా నేను మాత్రం అనుకోలేను. నా సొంత మనవరాలు వర్ష ఎప్పటికైనా వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో పూర్ణ, తన మీద నాకు ఎంతైనా కోపం ఉండొచ్చు, కానీ ప్రాణాలు తీయాలనుకున్నంత పగలేదు. నువ్వు అది అర్థం చేసుకుంటే చాలు. మీరెంత కాదనుకున్నా ఆ బంధాన్ని మీరు తెంపుకోలేరండి. ఎందుకంటే మన రక్తం పంచుకు పుట్టిన వర్ష, మీరు ద్వేషిస్తున్న ఈ వర్ష ఇద్దరూ ఒక్కరే. ఆ నిజం మీకు ఎప్పుడు చెప్పే అవకాశం వస్తుందో అని నేను ఎదురు చూస్తున్నానండి. మీరెందుకు నా దారికి అడ్డు వచ్చారో తెలుసుకోవచ్చా? ఒక జిల్లా అధికారి తల్లి ఇలా కూరలు మోసుకొని వెళ్తుంటే చూడటానికి చాలా విచిత్రంగా ఉంది కదా. కొడుకు కలెక్టర్ అయినా కూతురు అట్లమ్ముకునే మనిషి కదమ్మా. మరి ఇలా కాక ఇంకెలా ఉంటుంది? ఎదుటి వాళ్ల రక్తాన్ని దోచుకు తినడం నీలాంటి వాళ్ళకు అలవాటు. ఎంత కష్టపడైనా సరే తన తమ్ముణ్ణి గొప్పవాణ్ణి చేయటం నా కూతురు రాణికి అలవాటు. అది మీలాంటి బుద్ధి తక్కువ మనుషులకి ఎప్పటికీ అర్థం కాదు. ఏయ్, మాటలు మర్యాదగా రాని. నువ్వు మాట్లాడుతుంది నీ కొడుకు అత్తగారితో అన్న విషయం మర్చిపోతున్నావు. నిన్ను నీ కూతుర్ని మేమెప్పటికీ మర్చిపోం. మీరు మా ఇంటికి చేసిన ద్రోహాన్ని నేను చచ్చే వరకు గుర్తుపెట్టుకుంటాను. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మేమేం గోపిని దూరం చేయలేదు. నీ రాణి గెంటేసింది. నువ్వు కూడా నీ కొడుకుతో వచ్చుంటే మా ఇంట్లో మూల పడుండేదానివి. మేము తిన్నాక మిగిలిన 4 కూరలు తినుండేదానివి కదా. కూతురు కూతురు అంటూ ఆ రాణిని పట్టుకొని ఏడ్చావు. ఆ ఇంట్లో ఏమున్నాయి? కష్టాలు కన్నీళ్లు తప్ప. అదో దేవత, దానికి మీరంతా భక్తులు. నా రాణి గురించి తప్పుగా మాట్లాడావంటే చెప్పు తీసుకొడతాను. రాణి కాలి గోటికి కూడా నువ్వు కాని మీ అమ్మ కాని సరిపోరు. గోపిని ఇంట్లోంచి గెంటేసింది రాణి కాదు. గోపిని ఇంట్లోంచి పంపించకపోతే వాడి జీవితాన్ని నాశనం చేస్తానని చెప్పింది మీ అమ్మ. తమ్ముడి జీవితం ఎక్కడ నాశనం అవుతుందోనని భయపడి మమకారాన్ని మనసులోనే దాచుకొని తమ్ముడు భవిష్యత్తు కోసం పంపింది. ఆ త్యాగాన్ని మీరు గుర్తించకపోయినా పర్వాలేదు. నా
నా కూతురు విషయంలో తప్పుగా మాట్లాడితే మాత్రం పళ్ళు రాల కొడతాను. చూడు గోపి, మీ అమ్మగారు కదా అని పలకరిస్తే మమ్మల్ని ఎన్నెన్ని మాటలు అంటున్నారో. అవును బాబు, ఎంతైనా నీకు తల్లి, నాకు వియ్యపురాలు కదా అని వదిన గారు ఎలా ఉన్నారు అన్నాను అంతే. ఒళ్ళు ఎలా ఉందని నన్నే ప్రశ్నించింది. ఇంకాపుతారా? ఏంటి రోడ్డు మీద ఈ నాటకాలు? ఏంటి గోపి అలా అంటున్నావు? ఎవరివి నాటకాలు అంటున్నావు? ఎవరు నటిస్తే వాళ్ళవి, ఎవరు అబద్ధం చెప్తే వాళ్ళవి, ఎవరు బుద్ధి తక్కువ పనిచేస్తే వాళ్ళవి. చేసిన గొడవలు చాలు, వెళ్ళండి. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? పర్వాలేదురా, ఇంకా నేను నీకు అమ్మనని గుర్తున్నాను. చాలా సంతోషం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను నీకు కన్న తల్లినైతే నిన్నీ స్థాయికి పెంచిన తల్లి రాణి. తనని నువ్వు వదిలేశావు. అక్క అని ఆప్యాయంగా పలకరించడం మానేశావు. అమ్మలాగే మమకారాన్ని పెంచుకొని నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. అలాంటిది అక్కని అందర్నీ వదిలేశావు. ఇప్పుడు అమ్మ అని నన్ను పలకరిస్తున్నావా? పోనీలే. అమ్మా, అక్కని వీళ్ళన్న ప్రతి మాటకి అక్కకి క్షమాపణ చెప్పే రోజు ఒకటి వస్తుంది. అలా వాళ్ళని మారుస్తాను. అందుకే అక్కడ ఉంటున్నాను. అంతేకాని అక్కకి దూరంగా మీ అందరికీ వదిలేయాలని అనుకోవడం లేదమ్మా. అర్థం చేసుకోమ్మా. ఏంటి వంశీ ఇది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు. నేనేమి తప్పు చేయట్లేదు. నేను ప్రేమించిన వర్ష ఇక్కడ సీతగా పేరు మార్చుకున్న మనిషి ఒక్కరే అని తెలుసుకుంటారు. ఎప్పటికైనా తెలియాల్సిన నిజం అదే కదా. చూడు వంశీ, నీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు ప్రేమించిన వర్ష ఇప్పుడు లేదు. ఇక్కడ కేవలం సీత మాత్రమే ఉందని. మనిద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు. అలా నువ్వు చెప్తే సరిపోదు వర్ష. మనిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. మన మనసులు ఎప్పటికీ కలిసే ఉంటాయి. అయినా ఇప్పుడు నేను తీసుకొచ్చింది మన ప్రేమ గురించి చెప్పడానికి కాదు. నీ ప్రాణాలు తీయాలనుకుంటుంది ఎవరో నాకు తెలుసు. ఏంటి వంశీ నువ్వు చెప్పేది? నిజం. నీ ప్రాణాలు తీయాలనుకున్నది ఎవరో కాదు, ఆ శంకర్ ప్రసాద్ అని నాకు తెలుసు. తన మనవరాలి కోసం నిన్ను జీవితం నుంచి తప్పించాలనుకున్నాడని కూడా నాకు తెలుసు. అందుకే అలాంటి మనిషిని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదలకూడదు. నాతో రా, వాళ్ళ మీద పోలీస్ కేసు పెడదాం. హత్యా ప్రయత్నం కింద తాత మనవరాళ్ళిద్దరినీ జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తాను. అప్పుడు తెలిసొస్తుంది వాళ్ళు చేసిన తప్పేంటో. చాలు వంశీ, నువ్వు వాళ్ళ గురించి ఇలా మాట్లాడితే నేను అస్సలు తట్టుకోలేను. అయినా నేను కేసు పెడతాను అని నీకేం చెప్పలేదే. ఇది అనుకోకుండా జరిగిందని నేను వదిలేశాను. నువ్వు కూడా అలాగే వదిలే. నీకేమన్నా పిచ్చా? నా ప్రాణమైన నిన్ను చంపాలనుకున్న వాణ్ణి నేనెలా వదిలేస్తాను? నేనే కేసు పెట్టొచ్చు, కానీ సాక్ష్యం కింద నిన్ను అడుగుతారు. నువ్వక్కడికొచ్చి మాట మారిస్తే మొత్తం తల్లకిందులవుతుంది. అందుకే నీ ప్రాణాలు తీయాలనుకున్నది వాళ్లే కాబట్టి నువ్వొచ్చి ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు. తర్వాత జరిగేది నేను చూసుకుంటాను. వాళ్ళేమైనా అంటారని భయపడుతున్నావేమో. నువ్వెవ్వరికి భయపడక్కర్లేదు. నీ వెనకాల నేనున్నాను. నీకోసం నేనుంటాను. చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా?
నన్నెవరూ చంపించాలని అనుకోలేదు. నా ప్రాణాలెవరూ తీయాలి అనుకోలేదు. అలాంటి శత్రుత్వం కూడా నా మీద ఎవరికీ లేదు. మరీ ముఖ్యంగా శంకర్ ప్రసాద్ గారి కుటుంబానికి నా మీద అలాంటి పగ అస్సలుండదు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది వర్ష? ఇదంతా చేసింది వాళ్ళే. ఇప్పటికైనా వాళ్ళ మీదున్న గుడ్డి నమ్మకాన్ని బదిలే. కళ్ళు తెరిచి వాళ్ళ నిజ స్వరూపం ఏంటో చూడు. చూడు వంశీ, వాళ్ళేంటో నాకు బాగా తెలుసు. నువ్వు నన్ను ప్రేమించడానికి ముందే నా చదువుకి సాయం చేసిన గొప్ప మనిషి శంకర్ ప్రసాద్ గారు. తన మనవరాలుగా నన్ను చూసుకున్న ఎంతో గొప్ప గుణమున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి నా ప్రాణం తీయాలనుకున్నారని నువ్వు చెప్పినా నేను నమ్మను. నేను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వను. నువ్వు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఇదే నా ఫైనల్ డెసిషన్. ఇందులో ఇక ఎలాంటి మార్పు ఉండదు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి వర్ష? ప్రాణంగా ప్రేమిస్తున్న నన్ను దూరం పెడుతున్నావు. నీ మీద పగ పెంచుకుంటున్న వాళ్ళ మీద జాలి చూపిస్తున్నావు. వాళ్ళ మీద నువ్వు అసలు ఎందుకు ఇంత మమకారం చూపిస్తున్నావో, వాళ్ళ గురించి ఎందుకు నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ జోలికి వచ్చిన వాళ్ళని మాత్రం నేను వదిలేస్తాననుకోకు. ఎవరి మీద వంశీ కంప్లైంట్ పెట్టమంటున్నావు? నా తాతయ్య మీద. నేను జీవితాన్ని నిలబెట్టాలి అనుకున్నా నా అక్క మీద. నిన్ను నా అక్కని కలపవలసిన బాధ్యత నాకుంది. వాళ్ళ జీవితానికి నేనే అడ్డనుకుని మా తాతయ్య నా ప్రాణాలు తీయాలనుకున్నా నేను ఆనందంగా నా ప్రాణం ఇచ్చేస్తాను. కానీ నా వల్ల ఆ కుటుంబానికి చిన్న బాధ కూడా కలగనివ్వను. సీత, వచ్చావా? నువ్వెప్పుడొస్తావా అని మీ బాబాయ్ ఉదయం నుంచి నన్ను 10 సార్లు అడిగారు. ఏంటి బాబాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నేను ఈ హాస్పిటల్లో జాయిన్ అయిన రోజు ఇక్కడి నుంచి నా శవమే వెళ్తుందనుకున్నాను. ఆ రోజు నా మనసులో ఎలాంటి ఆశ లేదు. పిల్లలు నన్ను పట్టించుకోవటం లేదన్న బాధ మాత్రమే ఉండేది. నువ్వు నాతో మాట్లాడాక, నా పిల్లల్ని నాకు దగ్గర చేశాక మళ్ళీ నాకు బ్రతుకు మీద ఆశ కలిగిందమ్మా. ఇదంతా నీదయ్యేనని నేను ఎన్నోసార్లు నా మనసులోనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి అనుకున్నాను. కానీ నా కొడుకు వల్లే నువ్వు జైలు పాలయ్యావని తెలిసి నేను చాలా బాధపడ్డానమ్మా. నిజమేంటో తనకి తెలియదు కదా. తెలిసాక నిజాయితీగా వచ్చి తను క్షమాపణ కూడా చెప్పారు. అందుకే నాకతని మీద ఎలాంటి కోపమూ లేదు. నా కొడుకు తన దగ్గరికి తీసుకెళ్ళిపోతానన్నాడమ్మా. ఇదంతా నీ వల్లే జరిగిందమ్మా. నమస్కారం సిస్టర్. నమస్కారం అమ్మా. రాణి, మీ రాధాకృష్ణ ఎలా ఉన్నారు? బాగున్నారు సిస్టర్. ఆ రోజు నా చెల్లెలిగా ఒక అమ్మాయి చేసిన సహాయం నేనెప్పటికీ మర్చిపోలేను. తను మా వైపు నిలబడబట్టే ఆ డాక్టర్ గారితో మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆయన దయ వల్ల రాధా గారికి ఆపరేషన్ జరిగింది. ఇప్పుడైనా మామూలు మనిషి అయ్యారు. అందుకే మాకంత సాయం చేసిన అమ్మాయికి మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి అమ్మవారి పూజ చేసి తీసుకొచ్చిన గాజులు ఇద్దామని వచ్చాను. తను ఎక్కడున్నారు సిస్టర్? సీత చాలా రోజుల తర్వాత తను కూడా ఈరోజు హాస్పిటల్కి వచ్చిందమ్మా. చూసావా, నిజంగా మీ ఇద్దరి మధ్య ఏదో అనుబంధం ఉన్నట్టుంది. తను వచ్చిన రోజే తనకి గాజులివ్వడానికి నువ్వు రావడం నిజంగా యాదృచ్ఛికమే. పంపిస్తానుండమ్మా. సీత, నిన్ను కలవడానికి ఒక ఆవిడొచ్చింది. బయట రిసెప్షన్ దగ్గరున్నారు. వెళ్ళమ్మా.
నన్ను అక్క కలవడానికి వచ్చిందా? నేను అక్కకి ఎదురు పడకూడదు. ఆ రోజు నేను మాస్క్లో ఉన్నాను కాబట్టి అక్కకి నేను ఎలా ఉన్నానో తెలియదు. లక్ష్మి, ఏంటి సిస్టర్? లక్ష్మి, రిసెప్షన్ దగ్గర రాణి అని నన్ను కలవడానికి వచ్చారు. నువ్వే సీత అని చెప్పి తనతో వెళ్ళి మాట్లాడవా? నీనా? ఎందుకు? నువ్వే మాట్లాడొచ్చు కదా. లేదు లక్ష్మి, ఆవిడెందుకు వచ్చారో నాకు తెలియదు. ఒకసారి నువ్వు మాట్లాడవా? నువ్వే సీత అని చెప్పి మాట్లాడు ప్లీజ్. సరే. ఏంటండి, నన్ను కలవాలని వచ్చారు? నువ్వేనా అమ్మా? ఆ రోజు మాస్క్లో ఉన్నావు కదా, అందుకే నేను నీ మొహాన్ని గుర్తుపట్టలేకపోయాను. ఏమనుకోకు. పర్వాలేదండి. ఏంటి ఇలా వచ్చారు? ఆ రోజు నేను హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఆ డాక్టర్ని కలవాలని ప్రయత్నించినప్పుడు అందరూ నన్ను అడ్డుకున్నారు. కానీ నువ్వే ఒక చెల్లెల్లాగా నాకు సాయం చేశావు. ఇప్పుడైనా మామూలు మనిషి అయ్యారు. నువ్వేమీ అనుకోకపోతే నీకోసం గాజులు తీసుకొచ్చాను, తీసుకుంటావా? భలే వారండి. మీరింత అభిమానంగా తీసుకొస్తే నేనెందుకు కాదంటాను? చెల్లెని చెప్పారు కాబట్టి మీరు నా అక్కతో సమానం. నా అక్కే నాకు ఈ గాజులిచ్చారు అనుకుంటాను. చాలా సంతోషమమ్మా. నువ్వు చేసిన సాయాన్ని నేనెప్పటికీ మర్చిపోను. తీసుకో. సరే, వస్తాను. సరే అక్క. సీత, ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి ఆవిడ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. నువ్వు వెళ్ళి మాట్లాడితే సరిపోయేది కదా. నన్నెందుకు పంపించావో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో ఆవిడ గారు గాజులిచ్చారు. నన్ను క్షమించక్క. నేను నీకు ఎదురు పడకూడదని లక్ష్మిని పంపించాను, కానీ నువ్వు ప్రేమతో ఇచ్చిన గాజులు నాకు మళ్ళీ ప్రాణం పోసినట్టయింది. ఇవి ఎప్పటికీ ఒక మంచి జ్ఞాపకంగా నా దగ్గరే ఉంచుకుంటాను. స్వామి, రాధాగారు నా మీద నమ్మకంతో ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఒక పెద్ద కాంట్రాక్ట్ ప్రాబ్లంలో పడింది. ఆ సమస్యని నేను సాల్వ్ చేస్తానని రాధాగారికి చెప్పేశాను. అది ఎలాంటి ఇబ్బంది రాకుండా అంతా సవ్యంగా జరిగేలా నువ్వే చూడు స్వామి. ఆ కాంట్రాక్టు మేము పూర్తి చేయగలిగితే కంపెనీకి మంచి పేరొస్తుంది, బాగా లాభాలొస్తాయి. దాంతో వర్కర్లకు బోనస్ కూడా ఇవ్వగలుగుతాము. ఆ కాంట్రాక్ట్ మాకే ఉండేలా ఏ ఆటంకం రాకుండా నువ్వే చూడు స్వామి. సారీ అండి, చూసుకోలేదు. పర్వాలేదు, మీరు ప్రదక్షిణలు చేసుకోండి. అయ్యో, ఏవండి 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 లేవండి లేవండి, మెల్లిగా. వాటర్ తాగండి. తీసుకోండి, తాగండి కొంచెం. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదా? పర్వాలేదండి. చాలా థ్యాంక్స్, సమయానికి కాపాడారు. అయ్యో, భలేవారండి. అయినా మీరిలా ప్రదక్షిణలు చేస్తూ
కళ్ళు తిరిగి పడిపోయారంటే ఒంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? అలా ఉన్నప్పుడు మరి ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నారు? నేను ఒక మొక్కు మొక్కుకున్నానండి. ఆ కోరిక నెరవేరితే 3 రోజులు ఉపవాసం ఉండి 108 ప్రదక్షిణాలు చేసి ఉపవాసాలు విరమిస్తానని ఆ స్వామివారికి దండం పెట్టుకున్నాను. నేను కోరుకున్న కోరిక నెరవేరింది. అందుకే 3 రోజుల నుంచి నేను ఉపవాసం ఉన్నాను. ఈరోజు ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేసి మొక్కు తీర్చుకోవాలి అనుకున్నాను. ఈ ప్రదక్షిణాలయ్యాక ఉపవాసాలు విరమించి ఏదైనా తినాలి. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. దేవుడు ఎప్పుడూ మంచివాళ్లకు మంచే చేస్తాడు. మన కోరికలో ఎలాంటి స్వార్థం లేకపోతే తప్పకుండా నెరవేరుస్తాడు. సరే, మీరు నీరసంగా ఉన్నట్టున్నారు. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను తీసుకుని వెళ్తాను. పర్వాలేదండి, ఇంత సాయం చేశారు కదా, అది చాలు. ఎలాగోలో నేను వెళ్తానండి. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో పడిపోతే పరిస్థితి ఏంటి? అందుకే నాకేం ఇబ్బంది లేదు. మీ ఇంటికి దిగబెట్టి నేను వెళ్తాను. మీకెందుకండి కష్టం? మీకేవో పనులుంటాయి కదా. ఏం పర్వాలేదు. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెట్టి నేను వెళ్తాను. పదండి, రండి. నాకు తెలుసు రాణి నీ మంచితనం. ఎవరికైనా కష్టం వచ్చిందంటే వెనక ముందు ఆలోచించకుండా సహాయం చేస్తావు. గుడిలో అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందంటే గుడ్డిగా నమ్మేసి తనతో నువ్వు వెళ్తున్నావు. కాని నువ్వు చేసే సహాయమే నీకు శాపంగా మారుతుందని నువ్వు కలలో కూడా ఊహించలేవు. నువ్వు మంచితనంతో ఉంటే నేను మంచితనాన్ని నటిస్తూ నిన్ను మా రాధని దూరం చేయడానికి సరైన స్కెచ్ వేశాను. ఇంకా ఈ జన్మలో రాధని మొహం చూడకుండా నేను చేస్తాను. నాకున్న ఆస్తి మొత్తం నీకు రాసిచ్చేస్తాను. ఆ డబ్బంతా తీసుకొని ఏం చేసుకుంటావో చేసుకో. దయచేసి నా వంశీని మాత్రం వదిలేసాయి. ఎవరు ఆస్తి ఎవరికిస్తున్నావు? అసలు వర్ష ఎవరో నీకు తెలుసా?